సిస్టర్ నేను 50 కూడా సూది తెప్పించుకోలే. గ్లూకోజ్ కొంచెం చిన్న పెట్టండి సిస్టర్, నొప్పించది. అడ్డమైన ఫుడ్ అంతా తిన్నప్పుడు లేదన్న, ఇప్పుడు చిన్నగా పెట్టు అంటున్నావు. అబ్బా మేడం, సబితు మేడం, మేడం ప్లీజ్ మేడం. రాఘవేంద్ర హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పది కేజీలు శనగిత్తనాలు, ఒక 10 కేజీలు ఉప్పులు ఆ ట్రాన్స్పోర్ట్కే ఈరోజు. మిగతావి మళ్ళీ ఏంటంటే చూసి చెప్తా. తమ్ముడు నువ్వు అన్నానికి పో, అంగట్లోనే ఉండాలి. తొందరగా పోయి అన్న. పటాన్గాడు వస్తే 35 రూపాయలు లెక్కిపించుకున్నా, పెరుగుపేట తీసిపోయినాడు. వాడికి ఎందుకు ఇప్పించిన వాడు అప్పు? వాడు మొత్తం బేవర్స్ నా కొడుకు. ఆడ లాస్ట్ కు మిక్చర్ చిప్స్ కాడు కూడా ప్లాన్ షాప్ కాడు అప్పు పెట్టాడు. వానికి ఇయ్యద్దు ఈసారి. నువ్వు అంగట్లో కూర్చుంటే అప్పులు ఇచ్చే బాగుండదు పో. సరే సరే. సప్పులకి బ్రహ్మాండం ఉంటాయి, రాత్రికి తీసుకోవాలే. మొన్న చక్కెర లేకుండా పాయసం చేసినావు. నిన్న సాంబార్ పొడే వేయలే. ఈరోజు పప్పు అసలా ఈరోజు పప్పు తక్కువ వేసినావు. మెట్టితో కొట్టాలన్నా మెట్టితో కొట్టినా. ఎవరు మూసుకో, మా భార్యతో మాట్లాడుతున్నాడా? మా తమ్ముడు వచ్చాడు, ఉప్పు పప్పు చేసి పెట్టు కరెక్ట్ గా. నీకు చెప్తానా, మట్ట సంగ ఉంటే ఉండు, లేకుంటలే ఏం కావాలన్నా నువ్వు ఇప్పుడే చెప్తానా. మళ్ళా పంచాయతీ పెట్టేది సరే నీ కదా. ఏం కావాలన్నా? 2 రసం ప్యాకెట్లేనా చెప్తానా. వాటికి వచ్చినా అనుకో బాగుండదు. ఈరోజు రసం పో తింటే మందు కొట్టినా సూపర్ ఉంటుందిలే. 5 minutes later. సిస్టర్ నేను 50 కూడా సూది తెప్పించుకోలే. గ్లూకోజ్ కొంచెం చిన్న పెట్టండి సిస్టర్, నొప్పించది. అడ్డమైన ఫుడ్ అంతా తిన్నప్పుడు లేదన్న, ఇప్పుడు చిన్నగా పెట్టు అంటున్నావు. అబ్బా మేడం, సబితు మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఏంటది? సార్ గుడ్ మార్నింగ్. ఎన్నో నెల సార్? నా మగుని సార్. ఏంది మా 6 నెలల కడుపున్నట్టుంది. మా బీపీ షుగర్ చెక్ చేసినారా? చెక్ చేసినాం సార్. వీనికి ఏం పని చేయలేదే? మీరు చెవులో పెట్టుకోలేదు సార్. సార్ మా వానికి ఏమైంది సార్? మా రిపోర్ట్ ఇచ్చి నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? ఫుడ్ పాయిజన్ అయింది. ఆ మందుల బిల్లు, బెడ్ బిల్లు 30,000 కింద పోయి కట్టుకో. సార్ మా వానికి ఇబ్బంది లేక సార్? ప్రస్తుతానికి 9 నెలల వరకు ఏమి ఇబ్బందిలే. నువ్వు పోయి కింద పోయి బిల్లు కట్టరాపో. 30,000 కట్టాల్సిందేనా సార్? ఖచ్చితంగా కట్టరాపో, ఏం ఇబ్బంది లేదులే. సర్లే సార్, నమస్తే. పొద్దున్న లేచినప్పటి నుంచి అడ్డమైన గడ్డి తింటా అంటావు, అది కడుపా దిబ్బనారా? ఏం తిన్నావురా? ఇప్పుడు 30,000 కట్టాలి. ఏడు నుంచి కట్టాలి నేను. చెప్పు, అడుగుతున్నాడు కదా ఏమని, ఏం తిన్నావు చెప్పు. ఏం లేదురా, రాత్రి నైట్ మందు వేసుకున్నాక రసమూతి అనిపించిందిరా. రే ఆ రసము తినపడి వచ్చి కడుపులో గుడగుడ కూడా అంటదిరా. రసం పువ్వు తింటేనే ఫుడ్ పాయిజన్ కాదు. నువ్వు 90 వేసుకున్నాక మళ్ళీ రసం పువ్వు తిన్నావు. దానికి మధ్యలో ఏదో జరిగింది. చెప్తావా మెడతో కొట్టాలా? నైట్ మందు వేసుకున్నా, ఇంటికి రసము తిన్నా. రే మధ్యలో ఏదో జరిగిందిరా. చక్రారా, నేను రసం ప్యాకెట్ తీసుకున్నా పెట్టాడు కదా ఆడికి. అప్పుడు ఏం జరిగిందంటే 2 రసం ప్యాకెట్లేనా. నేను దగ్గర నుంచి చూసుకుంటాను. నీ స్టేషన్ పోయి వాని మీద కేసు పెట్టి హాస్పిటల్ బిల్ అంతా వారితోనే కట్టించా. 5 minutes later. ఏనమ్మా షాపు? సార్ ఇదే డౌట్ గా ఉంది సార్. తెలియనప్పుడు ఎందుకు పిలిచికొచ్చినావు? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాంరా. సార్ నమస్తే సార్. నమస్తే. ఇంతకు ముందుగా ఎవరన్నా కానీ ఒక మంచి రసం ప్యాకెట్ కోసం ఎవరన్నా వచ్చినారా? చూడు ఇతనేనా ఏమన్నా? కాదు సార్. నువ్వు కాదంటే సార్ మా ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? వచ్చినాడు ఏమన్నా? గుర్తులేదు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఒకసారి ఆ సెల్ ఇట్టి చెక్ చేద్దాం. బ్లాక్ తీసి. ఈరోజు రసం పో తింటే మందు కొట్టినా సూపర్ ఉంటుందిలే. చూడ ఈ మంచి రసం ప్యాకెట్ కోసం వచ్చినాడు కదా. అతను వచ్చినాడు సార్. వచ్చింటే నువ్వేమి ఇచ్చినావు అతనికి? రసం పొడి ఇచ్చినా సార్. రసం పొడి ఇచ్చినా? కళ్ళు కనపడతాయా లేదా? ఒకసారి బాగా చూడు, ఏమి ఇచ్చినావు మంచికి. సార్ జూమ్ చేయండి సార్, తెలుస్తుంది. చూడు ఏమి ఇచ్చినావు నువ్వు.
సార్ అప్పుడు అద్దాలు పెట్టుకోలేదు సార్, నేను ఏందో ఇచ్చినా సార్ టెన్షన్లో ఉండి. వారిని పాసుకొని నువ్వేం మనిషివే కదా, ఒక రసం ప్యాకెట్ అడిగింటే నువ్వేందా ఇంటి ముందు నీళ్ళు చల్లుకుంటానులే, ప్యాడ్ నీళ్ళు చల్లుతానులే, ఆ పౌడర్ ఇచ్చినావా నువ్వు? సార్ అద్దాలు పెట్టుకోలేదు సార్, నేను ఏదో టెన్షన్లో మా భార్యతో కొట్లాడుతానే సార్. అప్పుడు వచ్చినాడు సార్ ఎవరో వాడు, మెట్టితో కొడతా. మొన్న చక్కెర లేకోకుండా పాయసం చేసినావు, నిన్న సాంబార్ పొడే వేయలే, ఈ రోజు పప్పు అసలా. సరే మీ భార్యతో కొట్టాడుతాండి, ఏమన్నా చేసుకుని అంగడికి వచ్చినోడికి నువ్వు యాదంటే అది ఇచ్చావా? అవసరం బయటికి రేటా సార్ కొంచెం కూడా సార్, నా పిల్లంతో కొట్లాడుతా వానికేంది ఇచ్చినానో, వానికి తాగి ఏం బాగలేదో ఎస్ఐ వచ్చినాడు లెక్క కట్టమంటున్నాడు, ఏం చేయాలనో ఏమో, దీని అమ్మ కర్మ జీవితం ఇదంతా. బాగా తింటూ చూడు, కళ్ళు పెట్టుకున్నావు సార్ నువ్వు. రా, ఏమి ఇచ్చినావు? అవు సార్ పేడపొడే సార్ అది. కాదయ్యా, ఇచ్చేటప్పుడు మంచి ఏం చేస్తున్నాడు, ఏమడిగినాడు, ఏమి ఇచ్చాను చూసుకునేదే లేదా? నువ్వు వానికి పొరపాటున అది ఇచ్చినావు, వాడు మందులో రసం పో తినాలని బాగా అనుకున్నాడంట, పొరపాటున అది వేసుకున్నాడు, ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్లో బిల్లు చాలా అయిందంట. పోయి బిల్లు కట్టు. నువ్వు కొట్టాదిరా, కొడితే క్రిమినల్ కేసు అవుతుంది, మళ్ళీ ఇద్దరు కేసు మీద కేసు పెట్టుకొని లెక్క కట్టాడు మళ్ళా. సరే నువ్వు వర్షద్దు, నేను మాట్లాడతా కదా. అడ హాస్పిటల్లో 30,000 40,000 బిల్లు అయిందంట, నోరు మూసుకొని పోయి ఫస్ట్ బిల్లు కట్టాడు పోయి నువ్వు. సార్ అద్దాలు పెట్టుకున్నప్పుడు ఇచ్చినాడు సార్, షుగర్ వచ్చి కళ్ళు దెబ్బతిన్నాయి సార్. కాదు నువ్వు అద్దాలు పెట్టుకోవచ్చు, మీకు ఎல்லாம் ఫోన్ చేయొచ్చు, ఎవడు అది నువ్వు ఇంకా తప్పు చేసింది. అద్దాలు తప్పు సార్, నా తప్పు కాదు సార్. నువ్వు మర్యాద కడతావా, పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మంచి కేసు పెడతా అంటాడు, FIR ఫైల్ ఎందుకో, నువ్వు దగ్గర 10 సంవత్సరాల శిక్ష వద్దులే కడతా సార్. హాస్పిటల్ నాకు కొంచెం స్టేషన్ కాడ పనింది, వేరే వాళ్ళు ఏదో కొంచెం కేసు ఉండాలని వచ్చినారంట, ఇతను పిలుచుకొని పోయి అతను ఒకవేళ కట్టకపోతే మళ్ళీ స్టేషన్ కాడికి సరే. హాస్పిటల్ సీరియస్ గా ఉంది రా. ఉండయ్యా, షట్టర్ క్లోజ్ చేయని ఒక్కని మా తమ్ముడు బువ్వకు పోయినాడు. కానీ ఈ అమ్మాయి షట్టర్ తీసేది నాకు రాదు, వాడే చూసుకుంటారులే, అయినా ఎవరు వచ్చారులే, సీసీ కెమెరాలులే. రా కూర్చో, మళ్ళీ ఫోన్ చేయమాట. సర్లే సార్. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। 5 minutes later. బిల్ అంతా కట్టేశారా? కట్టయిపోయినాడు సార్, వస్తున్నాడు. సరే బాటలు అయిపోయిందమ్మా, వేరే బాటలు మార్చమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఏమయ్యా కొంచెమన్నా తగ్గిందా? కడుపు కాదు సార్, కడుపు లోపల చెప్పు సార్. కడుపు లోపల తగ్గుతాదిలే. చూడు నువ్వు చేసిన పనికి ఎంత పని అయిందో. సార్ తన పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పటికేం పర్వాలేదమ్మా, 30,000 లెక్క కట్టినా బాబు. కట్టించా సార్, ఇంతో కట్టిస్తాలే సార్. సరే ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు, ఈ పొద్దుటికి 30,000 అయింది, రేపు ఒక 50,000 అవుతుంది, ఇతను డిశ్చార్జ్ అయ్యే లోపల 2 లక్షలు అవుతుంది, అది కానీ కట్టిపో. సార్ 1 రూపాయి తప్పుకు 2 లక్షలా సార్? రూపాయికి 2 లక్షలు కట్టాలని అంటున్నావు కదా, ఇచ్చేటప్పుడు కళ్ళు కనపడవా ఏమి ఇచ్చాను అనేది? అయినా ఎందుకు ఇచ్చినావయ్యా నువ్వు ఇట్లాంటివి? సార్ ఏదో ఒక మంచి మనసు చేసుకొని 4 గ్లూకోజ్ బాటిళ్ళు, ఒక 8 టాబ్లెట్ తక్కువ ఇచ్చి కొంచెం ఫీజు తగ్గించాడు చూడండి సార్. నువ్వు ఫీజు తగ్గించుకోమంటే సార్ మెడిసిన్ ఇస్తాడు, మా వానికి ఏమన్నా అయితే ఎవడు చూస్తాడు, మరే ఫీజు కట్టు. బాబు నువ్వుమ్మా, బాబు ఇంతగా ఆడుకుంటున్నావు కాబట్టి నా ఫీజులో రోజుకు 100 రూపాయలు లెక్కన 5 రోజులకు 500 తగ్గించి తీసుకుంటా, 500 తక్కువ కట్టిపో. మహాప్రభులు 2 లక్షలకు 500 తగ్గించినారు, ఆయన ఫోటో పెట్టుకొని రోజు పూజిస్తా. కడతారా దా, ఫీజు కట్టేసి వస్తాం. ఓరా నువ్వు దేవునిరా, నీ పిల్ల ఉంది కోపం నా మీద చూపించినావు, నీ ఫోటోకి ఫ్రేమ్ వేసుకొని నేను పూజుకుంటాను రోజు. ఏమన్నా వీడియో చూసినారు కదా ఎట్టుంది. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఈ హాస్పిటల్లో చేసినది కూడా మనం డాక్టర్ను పర్మిషన్ తీసుకొని చేసినాము, కాబట్టి ఎవరు దీన్ని అంటే మమ్మల్ని ఉద్దేశించి తీసినామని చెప్పేసి అనుకోవద్దండి, జస్ట్ ఇది నవ్వుకోవడం కోసం మాత్రమే తీసినాం. రావేంద్రన్న కూడా ఇది నిజంగా ఏమి చెక్కలే, ఏదో ఇది సూది ఏం లేదు, జస్ట్ కామెడీ కోసం. సో మన డాక్టర్ గారు మాట్లాడతారు, చెప్పండి MBBS MRPS ఫ్రమ్ లండన్. నువ్వు పడుకుని చెప్పు. ఏదైనా అంగడిలో ఇచ్చేటప్పుడు చూసుకొని ఇచ్చే, ఇట్లాంటివన్నీ పొరపాట్లు జరగవు. 1 రూపాయి కోసం 2 లక్షలు కట్టాల్సి వచ్చింది, కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా సరుకు అడిగినప్పుడు ఎంత ప్రెస్టేషన్లో ఉన్నా కానీ చూసుకొని ఇస్తానండి. చెప్పు, నువ్వు చెప్పు అన్న, ఎందుకు ఇచ్చినావు అన్నయ్య చెప్పు. నాయన అంగడోళ్ళు ఎంతో బిజీగా టెన్షన్గా ఉంటారు, కారం పొడి తీసుకునేటప్పుడు అది పేడముందా? చెప్పు 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 చెప్పు. అంగడి యజమానులు ఎంతో
అదే బిజీగా ఉంటారు. స్టేషన్లో ఉన్నాడు. బిజీగానే ఉన్నారు. మా పిల్లలతో కొట్లాడింది ఇంకా పోలే. ఇప్పుడే కొర్రన్నం పప్పు చేసి తొందర రానింది, అది భయం వేసింది. అదే అదురుతో మాట్లాడుతా. కాదన్నా అంత బిజీగా ఉన్నా కూడా నువ్వు ఏ అంగట్లో అంత బిజీగా ఉన్నా కూడా చిల్లర తక్కువ తీసుకోరే, ఈ మార్చి ఇచ్చారే. అది మా వృత్తి. కారం పొడికి వచ్చి పేడ తీసపోయి చూసుకునేదిలే, కారమా పేడ పొడి అది ఏందనేది చూసుకునేదిలే. అవును, నువ్వెందుకు చూసుకోలేనా? నేను కూడా చూసుకోలే. నేను ఆల్రెడీ 90 వేసుకున్నా మందు. ఆ మందులో నేను కూడా చూసుకోలే. అట్లేదు ఆయన ఏం చేస్తాం. అందుకే జో సచ్చిదానంద జో జో ముకుందా అని ఇట్లా పనుకున్నావు. అన్న కూడా 90 మంది వేసుకొని ఏదో చూసుకోకుండా ఇంటికి తీసుకుపోయినాడు. ఇంటికాడ చూసుకోకుండా చేసినాడు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయింది. దీనికోసం ఇదంతా రాతంతం జరిగింది. అన్న 2 లక్షలు లెక్క కట్టినాడు. ఓకేనా? చెల్లెలైనా చూడొచ్చు కదా బా రసం. ఆమెకి చదువు రాదు కదా. ఆమె చేస్తుంది, ఆమె ప్రెషర్ ఆమెది. ఎవరు వాళ్ళకుండా ఏం చేయాలా? సో కాబట్టి ఈ వీడియో జస్ట్ నవ్వుకోవడం కోసం మాత్రమే తీసినాం. కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. గంట మంచి ఇంటికాడ పని ఉండదని రాలే. ఈ రోజు బేస్తవారం కదా, గుళ్ళో గంట కొడతాడు. ఈరోజు శుక్రవారం అయ్యా. శుక్రవారం అయినా కొడతాడు స్పెషల్ దర్శనం. ఓకే, ఇంటి గంట కొడతాడు శుక్రవారం. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బాయ్ బాయ్. Subscribe.